ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సత్యకుమారి. నా భర్త పేరు నాగరాజు. నా పిల్లల పేర్లు జ్యోత్స్న, బిందు. ఫస్ట్ మా తోటికోడలు చెప్పిందండి. మేము రాఘవాపురంలో ఉంటాం. అయితే అప్పుడు నాకంత నమ్మకం లేదండి. వాళ్ళు మదిరిలో ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళ అనుభవాలు చెప్పింది. కానీ నాకు ఇష్టం లేకపోయినా విన్నాను, ఊరుకున్నా, వదిలేసా అంతే. నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉంది. "అక్క నువ్వు ఈ విభూది పెట్టుకుంటే నీకు అది తగ్గుతుంది, ఇటు తగ్గుతుంది" అని చెప్పేది. అయితే నాకంత నమ్మకం లేకపోవటం వల్ల విని అది అనలా, ఇది అనలేదండి. ఆ తర్వాత నేను మా వేమసూరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది. భజనలకు తీసుకెళ్ళేది. ఎళ్ళేదాన్ని కానీ, అది అనేదాన్ని గాని భజనెళ్తే పాటలు పాడి వచ్చేసేదాన్నండి. తర్వాత తనకి మా సుధకి ఆ అనుభవం జరిగాక అప్పుడు పూర్తిగా నమ్మలేదండి నేను స్వామిని. కొంతకాలం అయిపోయాక మా అన్నయ్య ఉండేవాడండి వాళ్ళ పెద్దల్లుడు. మా అన్నయ్య కొంచెం అప్పుడైతే మా అన్నయ్య కొంచెం అయితే పూర్తిగా నమ్మపోవటం అయితే లేదండి. పూర్తిగా నమ్మకం లేకపోవటమే లేదు అని పూర్తిగా నమ్మకం అని లేదండి. ఆ తర్వాత అది జరిగాక నాకు పూర్తి నమ్మకం. నేనొకటి స్వామికి దండం పెట్టుకున్నా. స్వామి మీరు అది మా అన్నయ్యకి తీసేస్తే నేను పూర్తిగా మిమ్మల్ని నమ్ముతానని దండం పెట్టుకున్నానండి. ఆ స్వామి అది తీసేశారు. నేను అప్పటినుంచి పూర్తిగా ఇక ఆయనేనండి నాకు. 20 సంవత్సరాలుగా సత్యసాయిబాబాని ఆరాధిస్తున్నానండి. ఆయనే అన్నీ నాకు. పుట్టపర్తి ఫస్ట్ దసరాకెళ్ళామండి. 15 సంవత్సరాల క్రితం నేను పుట్టపర్తి ఎళ్ళానండి దసరానికి. దసరాకెళ్ళినప్పుడు అప్పుడు ఆ యజ్ఞం అది జరుగుతుంటే దాంట్లో పాల్గొనేవాళ్ళమండి. అక్కడ ఉన్న అన్ని చైతన్య జ్యోతి అయితే, ధ్యాన వృక్షం అయితే, కల్పవృక్షం అయితే, చిత్రావతి అయితే, స్టేడియం అయితే, ఇండోర్ స్టేడియం దగ్గర కూడా వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య జ్యోతి చూసి అవన్నీ చూసామండి. సత్యమ్మ గుడి చూసానండి, ఆంజనేయ స్వామి గుడి సమాధులు చూసానండి. అప్పుడు వెళ్ళినప్పుడు అన్నీ చూసొచ్చా. తర్వాత వెళ్ళినప్పుడల్లా కూడా నాకు కుదిరినంతలో అన్నీ చూసొస్తూ ఉంటానండి నేను. సర్వీసు 80 బర్త్‌డేకెళ్ళానండి. 85 బర్త్‌డేకెళ్ళాను. సంక్రాంతికి ఒకసారి ఎళ్ళానండి సర్వీస్‌కి. ఎండాకాలం ఎళ్ళానండి. తర్వాత 24 ఆరాధోత్సవం అప్పుడు స్టేడియంలో దాని సర్వీస్‌కెళ్ళానండి. ఇవి క్యాంటీన్‌లో 2 సార్లు చేశాను. మందిరం దగ్గరను, నవగ్రహాల దగ్గర ఒకసారి చేశానండి. తర్వాత మళ్ళీ 80, 85 అప్పుడు అన్నీ కలిపాయి కదండీ! మన విడిగా అక్కడ చేశానండి సర్వీస్. అక్కడ భోజనాల దగ్గరే చేశానండి సర్వీస్. విడిగా మాత్రం తర్వాత చాలా సార్లు ఎళ్తామండి. ఎళ్లి 9 రోజులుండి మామూలుగా ఇప్పుడు సర్వీస్‌కెళ్ళట్లా. అక్కడ స్వామి దగ్గర 9 రోజులుండి వచ్చేస్తామండి. ఆయన దర్శనం చేసుకొని అన్నీ చూసుకొని వస్తుంటామండి. ఎళ్ళానండి. నేను ఫస్ట్ సంక్రాంతికెళ్ళినప్పుడు స్వామి దగ్గరికెళ్ళినప్పుడు నేను స్టేడియంలో ఇచ్చారండి సర్వీస్. పొద్దున పూట. తర్వాత క్యాంటీన్ ఇచ్చారండి. స్టేడియంలో సర్వీస్‌కెళ్ళినప్పుడు అక్కడ అయిపోయాక క్యాంటీన్‌కొచ్చేయాలి. అయితే మాకు స్కార్ప్ ఉండటం వల్ల ఈ జనరల్ హాస్పిటల్ ముందు నుంచి ఎళ్ళే అవకాశం ఇచ్చారు. సర్లే మన టైం అయిపోతుంది. ఎళ్ళిపోదాం క్యాంటీన్‌లోకి వెళ్ళిపోవాలి టైం కానీ వచ్చేస్తున్నానండి. వస్తుంటే అనుకోకుండా స్టేడియం నుంచి స్వామి మా ముందు చేసిన వాళ్ళకి పాద నమస్కారం ఇవ్వడం కోసం లైన్‌లో కూర్చోబెట్టారు. సర్లే ఇంకొంచెం టైం ఉంది కదా! మనం ఈ పక్క నుంచి మన స్కార్ప్ ఉందిగా ఎళ్ళనిస్తారని లోపలికెళ్ళిపోయానండి. స్వామి మందిరంలోకి. వెళ్ళిపోయాక అక్కడ స్వామున్నారు. ఇక్కడ నేను కూర్చుని నాతో పాటు ఇంకొక అమ్మాయి సర్వీస్ చేసే అమ్మాయి వచ్చింది. ఇద్దరం కూర్చొనున్నప్పుడు స్వామి వాళ్ళకి పాద నమస్కారం ఇచ్చేసి ఇగ లాస్ట్ వాళ్ళు వెళ్ళిపోయే బ్యాచ్ కదా! వాళ్ళకి ప్రసాదాలు ఇస్తున్నారు. మనకు గూడా ఇట్లా ఇస్తే బాగుండు. స్వామి ఇస్తే బాగుండు పాద నమస్కారం. మనం సర్వీస్ చేస్తున్నాం గదా! తర్వాత మనకిస్తారు అని అనుకున్నాం మేము. అనుకున్న తర్వాత స్వామి చాలా సేపు చూశానండి అక్కడ స్వామిని. అది చూసి మేము ఇగ మా టైం అయిపోతుందని వెళ్ళిపోయామండి. కానీ అది లాస్ట్ అండి పాద నమస్కారం స్వామి ఇవ్వటం, వాళ్ళకి ప్రసాదం స్వామి ఇవ్వటం. ఆ తర్వాత మాకు ఇక పాద నమస్కారం ఛాన్స్ రాలేదండి. వేంసూరు సమితిలో 30 సంవత్సరాలు బట్టానండి. సర్వీస్‌లో మామూలుగా ఇక్కడ మందిరంలో ఏవైతేనండి శ్రీమంతాలు గానీ, అక్కడ చేసే కార్యక్రమాలు గానీ, వాటిలో గానీ, మరి పాత బట్టలు ఇచ్చే దగ్గర గానీ, వాటి దగ్గర గానండి. ఇప్పుడు తోటలో ఒక రోజు ప్రోగ్రామ్ తోటలో వనభోజనాలని, గేమ్స్ అన్నీ పెడతారండి. వాటి దగ్గర పాల్గొనటం, గ్రామ సేవకెళ్ళేటప్పుడు దాంట్లో ఎళ్లి ఇదవ్వటమండి. డాక్టర్ అదే ఈ సర్వీస్ పెట్టినప్పుడు దాంట్లో సర్వీస్ జేయటం. ఇట్లా అన్ని సర్వీసులలో పాల్గొంటాం. మెడికల్ క్యాంపులు వాటన్నిటిలో గూడా పాల్గొంటా. పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. అవి పాల్గొన్నప్పుడు నాకు ఏ బాధలున్నా, ఏమున్నా గుర్తు రావండి. అవి ధైర్యాన్నిస్తాయి నాకు. స్వామి సేవ చేసుకున్నందుకు, స్వామి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ధైర్యంగా ఉండింది. చాలా ఆనందంగా ఉంటుందండి. స్వామిని నా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీగా అనుకోని నేను ఇది చేస్తున్నానండి. నాకు తండ్రిగా చూసిన ఇది ఉన్నది, తల్లిగా చూసిన ఇది ఉంది. ఆ దేవుడు అనుకున్న ఇదిలో నాకు చేసినవేమున్నాయి, అన్నీ ఉన్నాయండి ఆయన. స్వామివారిని నమ్మాకండి నేను, నాకు జరిగిన అనుభవంలో ఒకసారి రాత్రిపూటండి. నేను పనంతా అయిపోయి 11 పడుకున్నానండి. బయట పడుకొనున్నప్పుడు హ్మ్, నాకు నిద్ర పట్టేసిందండి. పని అలసట వల్ల, వీటి వల్ల పట్టేసింది. పట్టేసాక ఒక దొంగ వచ్చాడండి. నేను పడుకొనున్నాను.
నా ఎదురుగుంట స్వామి ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో మా ఇంట్లో. ఆ స్వామికి దండం పెట్టుకొని పడుకున్నానండి. ఇట్లా పడుకొనున్నప్పుడు వచ్చి, ఇట్లా వచ్చేసి నాకు కట్ చేశాడండి మెడలో, ఈ మెడలోవి. ఆ కట్ చేసేసరికి ఆ సౌండ్ వినబడి నాకు మెలుకువ వచ్చేసి లేచానండి. గీరుకు పోయింది నాకు. గీరుకు పోయేసరికి లేచానండి. నేను లేచేశాక లేచి కూర్చున్నాను. ఎదురుగుండా స్వామి కనబడుతున్నారు. ఏంటో నాకు ఇదయిందంటే తను అటు పక్క పడుకొనుంటే నేను నాకేంటో జరిగింది, నాకేంటో జరిగింది, ఏంటో ఎవరో వచ్చారనంటే, లేదులే కుక్క వచ్చి పడుకొని ఉంటుందని మా వారన్నారండి. అనన్నాక కాదు నాకిక్కడ మంటొస్తుంది, గీరుకు పోయింది, ఏదో అయిందనుకోని లేచి కూర్చున్నానండి. ఆయన లేవలా అతను. లేవకపోయాక సడెన్‌గా నేను కూర్చున్న దాన్ని నేను స్వామి స్వామికేసి చూస్తూ ఉండంగా వాడక్కడే నుంచొనున్నాడండి ఆ దొంగ. ఆ తర్వాత తను లేచి ఇటు తిరిగి కూర్చొని ఏంటంటే నాకేంటో గీరుకు పోయింది. ఆ మెడలో ఏమీ కనబడట్లేదు. ఏమీ ఇదవ్వట్లేదు. మీరు కుక్క కుక్క అంటున్నారు. అది కుక్క గాదు, ఎవరో వచ్చారు. నా మెడలో ఏమీ కనబడట్లేదని నేనన్నానండి. అన్నాక నేనేం చేశానంటే, వాడు ఎళ్ళిపోయేది కనబడిందండి నాకు. వంగి ఎళ్ళిపోతున్నాడు వాడు అప్పటిదాకా అక్కడే ఉండి. స్వామి నా 2 లాక్కోబోతున్నాడనే మాట నేనన్నానండి. పెద్దగా అరిచేశా స్వామి ఫోటోకేసి చూసి. స్వామి నా 2 లాక్కోబోతున్నాడన్నా తప్ప దొంగననలేదండి. అందుకని ఎవరికీ అర్థం గాక ఎవరు రాలేదు. అట్లా నావి తీసుకొని ఎళ్ళిపోయాడండి. ఆ తర్వాత నాకు ఇక్కడ స్వామి చెప్పిందేంటంటే, ఇవాళ బంగారం పోతే మళ్ళీ వస్తుంది. తల పోతే మళ్ళీ రాదని చెప్పారండి స్వామి. అది నాకు జరిగిన అనుభవం అండి. ఇంకొక అనుభవం ఏంటంటేనండి, మేము పొద్దున్నే మా వారు శివాలయం వార్షికోత్సవాలైతే పొద్దున్నే బయలుదేరి లేచెళ్దామని స్నానం చేసేసి రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నారండి. నేను లోపల వంట చేస్తున్నాను. అది మా పెంచుకునే కుక్కేనండి. దానికెవరో మందు పెట్టారు. అయినా దానికి ఆ మందు పని చేసేదాకా ఎవ్వరిని పిల్లలున్నా వాళ్ళ మీదకెక్కింది గానీ, మా చిన్న పిల్లల్ని ఎవరిని ఏం చేయలే మమ్మల్ని. దానికి మందు మొత్తం ఎక్కిందేమో, తను బండి స్టార్ట్ చేయడానికెళ్ళి బండి స్టార్ట్ చేస్తున్నారు. తన మీద దాకా ఎక్కేసిందండి. ఎక్కినప్పుడు కూడా ఏం చేయలేదట. ఆ తర్వాత కిందకి గుంజేసింది. కిందకి గుంజేసి తనని ఒక ఫర్లాంగ్ దూరం దగ్గర దగ్గర అనుకుంటండి ఈడ్చుకొని ఎళ్ళిపోయి కరిచేసేసిందండి బాగా. కరిచేసేసి మామూలుగా బట్టలు మొత్తం పీకేసిందండి. పీక్కుంటూనే ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే నేను వంటింట్లో నాకవేమి తెలియవసలు. నేను వంటింట్లో ఉండి తర్వాత ఇట్లా అరుస్తుంటే బయటకొచ్చా. మా చిన్నమ్మాయికి ఆ కుక్క బాగా అలవాటండి. అక్కడిదాకా ఎళ్ళిపోయాక ఇది ఎంబడబడి ఎళ్ళిపోయి దాని నోరు నొక్కేసింది. నోరు నొక్కేస్తే అప్పుడు తనను వదిలిపెట్టింది. అంత దూరం తీసుకెళ్ళిపోయాక తనను వదిలిపెట్టింది. తనను వదిలిపెట్టేసేసాక దాన్నేం జేయలా. దాన్ని అంత ఇదిలో ఉన్నా కూడా దాన్నేం జేయకుండా పట్టేసుకొని నోరు ఇవతలకి ఈడ్చేస్తే దాన్నొదిలేసి పారిపోయిందండి. ఆ తర్వాత తనకింత లోతు గాయమయ్యి చాలా ఇబ్బందయిందండి. ఆ ఇబ్బందికి స్వామి కాపాడారండి. ఆయనే తనని రక్షించారు. అదొక అనుభవం అండి. మా చిన్నమ్మాయికండి స్వామి కాపాడారు మా అమ్మాయిని. మా చిన్నమ్మాయికి జాతకం చూపిస్తే ఇప్పుడేమి చెప్పను. 25 సంవత్సరాలొచ్చేదాకా ఆ తర్వాత నేను చెప్తాను. అప్పటిదాకా ఏం చెప్పనన్నారండి. తన జాతకం చూపిస్తే. చెప్పనన్నాక ఆ తర్వాత ఇదైపోయింది. ఆ తర్వాత అంతా అయిపోయాక ఒకసారి సడెన్‌గా ఇక్కడ స్వామి అవకాశం ఇచ్చినప్పుడు, మీ ఇంట్లో నామం పెట్టుకోండి అని జెప్పారు స్వామి. ఎక్కువ నామం జరిపితే అంత మంచిదని జెప్పేసని ఆగిపోయామండి. ఆగిపోతే ఒకరోజు సడెన్‌గా స్వామి మా అన్నయ్య హాస్పిటల్‌లో విజయవాడలో. అక్కడ ఒకళ్ళున్నా గూడా మీరు అర్జెంట్‌గా రేపు ఈ నామం చేసేయాలి. ఈ నామం చేయకపోతే ఇబ్బందవుతుందని జెప్పనన్నారండి. అంటే అప్పటికప్పుడు వచ్చేసి నామం పెట్టుకున్నామండి. ఆ విధంగా మా చిన్నమ్మాయికి స్వామి ఆయుష్ ఇచ్చారండి. అదే టైంలో మా పెద్దమ్మాయికి గూడా కొంచెం కర్మం తొలగియటం కోసం వేరే ఇంకో నామం పెట్టి, ఇంకో ప్లేస్‌లో ఒక గదిలో ఆ నామం జేయిచ్చి, ఈ నామం హాల్‌లో జేయిచ్చి నా ఇద్దరు పిల్లల్ని అట్లా రాఘవాపురంలో మా ఇల్లండి అది. మా ఇల్లు కాలిపోయినప్పుడు మేమక్కడ లేమండి. నాకు ఆరోగ్యం బాగోక నేను వేరే ఊళ్ళో ఉన్నాను. ఉన్నప్పుడు సడెన్‌గా తెల్లవారుజామున 2:15 అప్పుడు జరిగిందని ఫోనొచ్చిందండి. ఫోనొచ్చేసరికి ఇట్లా గ్యాస్ బండ పేలిపోయి కాలిపోయిందని జెప్పేసని మా ఇంటి ఎదురుగుంట వాళ్ళు చూసి చెప్పారండి. వాళ్ళు చూసి వాళ్ళు కొంచెం ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ జేయటం, ఆర్పేయటం అన్నీ జేశారండి. మేము కొంచెం దూరంలో ఉన్నామండి అశ్వాపురంలో. అక్కడి నుంచి రావడానికి మా వాళ్ళు దగ్గర ఉండటం వల్ల వీళ్ళందరూ ఎళ్ళిపోయారండి అక్కడికి. గ్యాస్ బండ మేము బయట రూమ్‌లో పెట్టుంచడం వల్ల అది పేలిపోయి కాలిపోయిందండి. నేను ఒకటే అడిగా స్వామినండి. నేను అశ్వాపురం నుంచి ఆ ఊరి నుంచి నేను మా ఊరొచ్చేదాకా స్వామిని ఒకటే అడిగా. స్వామి మీరదెందుకు తీసుకున్నారో నాకు తెలియదు. అది మీరు తీసుకున్నారు. కానీ నాకు ధైర్యాన్నివ్వండి. నేను బాధపడకుండా నా కళ్ళమ్మట నీళ్ళు రాకుండా నేను తట్టుకునే శక్తిని నాకివ్వండి. నాకది చాలు. అది మీరు తీసేసుకున్నారు మళ్ళీ మీరే ఇస్తారు. నాకది చాలని చెప్పి నేను స్వామిని పెట్టుకుంటే ఆయన నాకట్లే ఆ ధైర్యాన్నిచ్చారండి. ఆ ధైర్యంతో మళ్ళీ ఆయనే తీసుకున్న దాన్ని మళ్ళీ ఆయనే అందరి ద్వారా మాకు ఒక ఇల్లుని
నిలబెట్టారు. వచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు. జై సాయిరాం.